రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్, ఎంపీ మీడియా. ఈరోజు మనం పొద్దున పేపర్లో చూడగానే ఒక శీర్షిక వచ్చింది. ఏంటంటే అది రైతుల గురించి. ఏ రాజకీయ గురించో, రిజర్వేషన్స్ గురించో అవన్నీ నడుస్తున్నాయి, కానీ దాని గురించి అవి కూడా వచ్చినాయి. కాకపోతే నేను రైతులకు ముఖ్యం అవసరం ఏంటంటే రైతులు మనకు కావాల్సిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు వచ్చే వడ్లు కానీ బియ్యం కానీ అవి మనకు అవసరపడతాయి. కాబట్టి రేషన్ బియ్యం కాడికి వెళ్ళి, కేంద్రం ఇచ్చేదానికి వెళ్ళి, రాష్ట్రం ఇచ్చేదానికి వెళ్ళి, ప్రతి దానికి వెళ్ళి మనకు వచ్చేవి వరి, బియ్యము ఇవన్నీ మనకు రైతులకు ఇచ్చేది ఏంటంటే, మనం కష్టపడి పండించే పంటని వాళ్ళు గోల్మాల్ చేసి రైస్ మిల్లర్లకు అమ్మేస్తున్నారు. అదే ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ చూడండి, నేను చదివి చూపిస్తాను. ఒక నిమిషం, సారీ డిస్టర్బెన్స్. బియ్యం లేవు, వడ్లు లేవు, 1000 కోట్ల లూటి. బియ్యం లేవు, వడ్లు లేవు, 1000 కోట్ల లూటి. అంటే వడ్లు లేవు, బియ్యం లేవు వాళ్ళు చెప్తుంది, పేపర్లో వచ్చింది. వడ్లు లేవు, బియ్యం లేవు. ఎందుకు లేవు? ఇక్కడ 1000 కోట్ల లూటీ అయిన తర్వాత వడ్లు ఎందుకు ఉంటాయి, బియ్యం ఎందుకు ఉంటాయి? ఇది గవర్నమెంట్. ఇక్కడ మీకు చదివి చూపిస్తాను, చూడండి క్లియర్గా. ఈరోజు పేపర్ ఇది. ఫేక్ ట్రాక్ సీట్లతో మిల్లర్ల స్కామ్, 10 ఏళ్ళ నుంచి ఇదే కథ. ఈ ఫేక్ ట్రాక్ షీట్లంట మిల్లర్ల స్కామ్ అంట. మిల్లర్ల స్కామ్ ఎవరు? రైస్ మిల్లర్లకు స్కామ్. వాళ్ళది ఒక ఈ భూదందాల స్కామ్ ఎట్లుంటుందో, అక్రమాస్తుల స్కామ్ ఎట్లుంటుందో, ఈ రైస్ మిల్లర్ స్కామ్ ఒకటి ఇప్పుడు బయటపడుతుందంతా. ఫేక్ ట్రాక్ సీట్లతో మిల్లర్ల స్కామ్, 10 ఏళ్ళ నుంచి ఇదే కథ. 10 ఏళ్ళ నుంచి ఇదే కథనంట. అసలు ఎవరు తెలియని విషయం ఇది. తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు చేస్తున్నారు, కానీ అది చేసేవాళ్ళు చేస్తున్నారు. పక్క వాళ్ళకి తెలియదు కదా వీళ్ళ సంగతి. వాళ్ళు ఎందుకు చెప్తారు? చేసేవాళ్ళు మాకు లాభం వస్తుంది కాబట్టి మేము చెప్పాము అని చెప్పారు కూడా. అదే వచ్చింది ఇప్పుడు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వడ్లు లేవు, బియ్యం లేవు, 1000 కోట్ల లూటీ. 1000 కోట్లు, వందలు కాదు, 1000 కోట్ల లూటీ. ఎవరు? రైతులు పండించిన పంటని, వడ్లు బియ్యం ఇవన్నీ మనం కష్టపడి, రైతన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడితే వీళ్ళంతా లూటీలు చేసుకొని అక్రమాస్తులతోని మిల్లర్లకి, కాంట్రాక్టర్లకి అప్పచెప్పుకుంటా 1000 కోట్లు దండుకుంటారు కూడా. ఇప్పుడు రేపు వచ్చే వడ్లు అమ్మడం, తర్వాత బియ్యం పట్టించడం, అవి మళ్ళీ మనకు వస్తాయా రావా తెలియడం అది కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? కౌలు రైతుల కోసం కేటాయించిన ఆప్షన్స్తో దందా. కౌలు రైతులతో కేటాయించిన ఆప్షన్తో దందా. కౌలు రైతులతో కేటాయించిన ఆప్షన్తో దందనంట. వీళ్ళు ఏంటంటే కౌలు రైతుల మీద వేస్తున్నారు అన్నమాట. కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళు పేర్లు చెప్పి 2000 కోట్లకు పైగా దోపిడీ.
సహకరించిన కొందరు ఆఫీసర్లు సెంట్రల్ నిర్వాహకులు సిఎంఆర్ బియ్యం ఇవ్వకపోవడం వెనుక మతలాభు ఇదే. విజిలెన్స్ ట్రాన్స్ఫర్మెంట్ తనిఖీల్లో బయటపడుతున్న భాగవతం. విజిలెన్స్ ట్రాన్స్ఫర్మెంట్ తనిఖీల్లో బయటపడుతున్న భాగవతం అంట. ఇది వాళ్ళు చేస్తే బయటపడ్డ స్కామ్. ఏంది? వడ్లు లేవు, బియ్యం లేవు, 1000 కోట్లు లూటి. ఫేక్ ట్రాక్ మిల్లర్ల స్కామ్ ఇది. దీనికి కౌలు రైతుల గురించి వచ్చింది. సరే, కౌలు రైతులు పండిస్తున్నారు. కౌలు రైతులు పండిస్తే వాళ్ళకు కూడా అన్యాయమానా? వాళ్ళు ఎందుకు పండిస్తారు కౌలు రైతులు? అరే, ఒకరి దగ్గర భూమి ఉంది, ఒక 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాల పండిస్తే అందులో ఎంత వచ్చిన లాభమో అలా యజమానికి ఇంత పోతుంది, కౌలుకి ఇంత పోతుంది అని చెప్పి వాళ్ళు కష్టపడి చేస్తే దాంట్లో కూడా వీళ్ళు అక్రమాలు. ఇది చెప్తున్న స్టోరీ. ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో బయటపడుతున్న భాగవతం. మన రాష్ట్రపతిలో ఎంఆర్ఓలు మన వ్యవసాయ శాఖ వాళ్ళు సర్వే చేసిన నివేదిక కాదు ఇది. ఇన్ఫర్మేషన్ చేసిందంట. ఇప్పుడు బయటపడుతున్నాయి అవన్నీ. ఇది ఎప్పుడుంది? 10 ఏళ్ళ నుంచి ఇదే కథ. 10 ఏళ్ళ నుంచి. ఇదే కథ అయితే మరి ఇంత పెద్ద స్కాము అదైతే ఎవరు పట్టించుకోకుండా, అసలు ఏం అది చేయకుండా, గవర్నమెంట్కు అసలు సంబంధం లేకుండా, అసలు గవర్నమెంట్కు ఇది ఉంది అని గవర్నమెంట్కి తెలుసు. కానీ ఎందుకంటే ఈ ట్రాక్లు, ఈ 1000 కోట్ల లూటి వీళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్తో కుమ్మక్కయ్యి ఈ మిల్లర్లు, రైస్ మిల్లర్లు అంతా ఏకమయ్యి ఒక కాంట్రాక్టర్ వాళ్ళు వీళ్ళు పట్టుకొని అది చేస్తారు. చేసిన తర్వాత నష్టం ఎవరికి? రైతులకు. పండించేదెవరు? రైతులు. వడ్లు పండించేదెవరు? రైతులు. రాజకీయ నాయకులా? కాదు కదా. చూడండి, కౌలు రైతుల కోసం కేటాయించిన ఆప్షన్తో దందా. నిరుడి డిసెంబర్లో సూర్యాపేట జిల్లాలో 4 మిల్లర్లపై దాడులు నిర్వహించగా 2 మిల్లర్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. తిరుమలగిరిలో సూర్యాపేట రైస్ మిల్లర్లో జరిగిన భాగవతం. నిరుడు డిసెంబర్లోనంట సూర్యాపేట జిల్లాలో మిల్లులపై దాడులు నిర్వహించగా 2 మిల్లర్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. తిరుమలగిరిలోనంట అది. సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ సూర్యాపేటనే ఒక్క జిల్లాలనే ఇంత జరిగితే, ఒక్కొక్క జిల్లాలనే 4 మిల్లులపై దాడులు చేస్తే ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఎంత కావాలి మరి? ఎంతమంది దాడి చేస్తే అవుతుంది? అదే గవర్నమెంట్ చెప్పేది మరి అన్నీ. ఒకవేళ గవర్నమెంట్కి తెలిస్తే దాడులు చేపిస్తుంది, తెలిసినా చేపించకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళ దగ్గర నుంచి అన్నా అది అవుతుందేమని చెప్పి అదే 1000 కోట్ల లూటీ అనేది ప్రజలకు తెలియకుండా, రైతులకు తెలియకుండా గవర్నమెంట్కి వెళ్ళిపోతుందా?
ఈ ఎన్ఫోర్స్మెంట్స్ వాళ్ళు ఆ, ఇన్స్పెక్షన్ చేస్తే తెలిసింది ఈ విషయం. కష్టపడేది ఒకడు, దోసుకునేది ఒకడు, రైస్ మిల్లోడు ఒకడు. వేల కోట్ల, ఇంత అన్యాయంగానా? అరే భయ్, మీరు ఏమనుకుంటారు అసలు రైతుల గురించి? ఇంత అసలు ఇంకిత జ్ఞానం లేకుండా చూడు. సూర్యాపేట తిరుమలగిరి అంట జిల్లా అధ్యక్షుడు ఉమ్మిడి సోమనరసయ్యకు చెందిన సంతోషిమాత రైస్ మిల్ రఘురామ రైస్ ఇండస్ట్రీ దాదాపు 220 కోట్ల సిఎంఆర్ఎఫ్ పక్కదారి పట్టినట్లు అధికారులు తేల్చారు. వీటితో పాటు కోదాడ వెంకటేశ్వర రైస్ మిల్లో 90 కోట్ల సిఎంఆర్ బియ్యం మాయమట్లు గుర్తించారు. చూడండి, వెంకటేశ్వర రైస్ మిల్ అంట 90 కోట్ల సిఎంఆర్ బియ్యం గవర్నమెంట్కి సంబంధించింది. 90 కోట్ల విలువైన బియ్యం, అవి బియ్యం మాయమైనట్లు గుర్తించారు. ఏడిపోయినాయి అవి? మొదట్లో మారడించిన వడ్లను, అదే ఎండబోస్తాం కదా, వడ్లు పచ్చి ఉన్నప్పుడు ఎండబోసి రైస్ మిల్లో చేస్తాం కదా. మొదట్లో మారడించిన వడ్లను అమ్ముకొని సిఎంఆర్ ఎగవేశారని భావించగా ప్రస్తుతం ఫేక్ ట్రాక్ షీట్లు వ్యవహారం వెలుగులోకి రావడంతో సూర్యాపేట జిల్లాలో మరోసారి తనిఖీలు చేపట్టేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెడీ అవుతున్నారు. అంటే ఆల్రెడీ జరిగిన దానికి మళ్ళీ స్టార్ట్ అయింది ఈ 90 కోట్లు, ఈ 220 కోట్లు. ఏంది 220 కోట్లు ఒకటి, 90 కోట్లు ఒకటి, అన్ని రైస్ మిల్లలోనే. ఆ రైస్ మిల్ల పేర్లు చూడండి. అది సూర్యాపేటలో జరిగింది. ఇది తిరుమలగిరిలో 2. సూర్యాపేటకు సంబంధించిన జిల్లా అధ్యక్షుడు ఇమ్మిడి సోమనరసయ్యకు చెందిన సంతోషిమాత రైస్ మిల్ రఘురామ రైస్ ఇండస్ట్రీలో దాదాపు 220 కోట్లు అని చెప్పినా కదా, అది కోట్ల సిఎంఆర్ రైస్ పక్కదారి పట్టినట్లు అధికారులు తేల్చారు. 220 కోట్లు వీళ్ళు సిఎంఆర్కి సంబంధించింది పక్కదారి పట్టినట్టు వీళ్ళు గుర్తించారట అధికారులు. వీటితో పాటు కోదాడల మళ్ళా వెంకటేశ్వర రైస్ మిల్లో 90 కోట్ల సిఎంఆర్ బియ్యం మాయమైనట్లు గుర్తించారు. మొదట్లో మారడించిన వడ్లను అమ్ముకొని సిఎంఆర్ ఎగవేశారని భావించగా ప్రస్తుతం ఫేక్ ట్రాక్ షీట్లు వ్యవహారం వెలుగులోకి రావడంతో సూర్యాపేట జిల్లాలలో మరోసారి తనిఖీలు చేపట్టేందుకు విజిలెన్స్ ట్రాన్స్పోర్ట్మెంట్ అధికారులు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇది పేపర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచారు. దేని మీద? వడ్లు లేవు, బియ్యం లేవు, 1000 కోట్ల లూటీ అని ఒకటి వచ్చింది కదా, దాని మీద ఇప్పుడు యాక్షన్ స్టార్ట్ అయిందనమాట. అంటే వీళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారా, ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారా? రైస్ మిల్ అయితే గవర్నమెంట్ ఉండవు, ఇదంతా ప్రైవేటీకరణ. గవర్నమెంట్ వాళ్ళు రైస్ మిల్ వాళ్ళతో కుమ్మక్కై చేపిస్తున్నారా? సన్నబియ్యం అంట. మళ్ళా సన్నబియ్యం దేనికి ఇస్తున్నారు? మీకు రేషన్ బియ్యం సన్నబియ్యం ఇస్తాము, స్కూల్ పిల్లలకు, అంగన్వాడీ పిల్లలకి సన్నబియ్యమే పెడతాము, గురుకుల పాఠశాలలో సన్నబియ్యమే పెడతాము, చిన్న ఉన్నత ప్రాథమిక పాఠశాలలో కూడా సన్నబియ్యమే పెడతాము.
అక్కడ కేంద్రం నుంచి కూడా సన్నబియ్యమే పంపిస్తున్నాము అది అని చెప్తుర్రు. ఇక్కడ ఈ జిల్లాలలోనే ఇన్ని బియ్యం పోతుంటే ఇంకా కేంద్రం నుంచి వచ్చినాయి ఎక్కడ మాయమవుతున్నాయి? దీని గురించి ఎవరు అడుగుతలేరు. అడగకపోయేపటికే వీళ్ళు ఇట్లా ఒక్కొక్క రైస్ మిల్లో 220 కోట్లు, 900 కోట్లు, 90 కోట్లు, అది ఒక జిల్లాలోనే 2-3 జిల్లాలున్నాయి. మరి అట్లంటే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు వడ్ల సీజన్ వచ్చింది, ఇన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని వేల క్వింటల్ల బియ్యం వడ్లు రావాలా? అవన్నీ కాంట పెట్టుకొని రైస్ మిల్లుకు పంపించి రైస్ మిల్లు నుంచి బియ్యం పట్టించి గవర్నమెంట్కి పంపిస్తుంది. అంటే బియ్యము వడ్లని గవర్నమెంట్ కొంటుంది కదా, ఆ కొన్నప్పుడు ఏం చేస్తారు, గవర్నమెంట్ తీసుకుంటుంది. మనకి ఇన్ని క్వింటాలకి ఇంత అమౌంట్ అది అని చెప్పి వాళ్ళు అది చేసి మనం పండించిన పంటని వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత పట్టించి అమ్ముతారు. అయితే దీంట్లో పూర్తిగా నష్టపోయేది ఏంటంటే రైతు. అతను పంట పండియాలి, పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా దున్ని తుకం పోసి నీళ్ళు వారబెట్టి నాటేసి అయ్యేదాకా 6 నెలల దాకా కష్టపడి కలుపులు అవి ఇవి మన్ను మసడం కోతలు మిషన్లు అన్నీ వేసి ఒడ్లు వేసి దాన్ని గవర్నమెంట్కి మళ్ళా వరుసలు డైరెక్ట్ పోయి రైస్ మిల్లో పట్టించడానికి లేదు. వాళ్ళకు నచ్చినన్ని ఎన్నో ఒక 50 సంచులు వస్తే 20 సంచులు పట్టించుకుంటారు, 30 సంచులు అమ్ముకుంటారు. ఎందుకంటే అప్పుల బాధ కదా, అప్పులు తెచ్చుకునే కదా పంటలు వేసేది. వీళ్ళేమో దోసుకు తినడం కాంట. ఇంకోటి దీంట్లో వడ్డు జోకేటప్పుడు కూడా కాంట. దేంట్లో ఇప్పుడు మన పెట్రోల్ పోస్టోడు కిరాణా షాపులలో తూకం దాంట్లో చేసేటోడు, పెద్ద పెద్ద మిషన్లల్లో మీటర్లు సెట్ చేసేటోడు, అట్లా ఒడ్లు జోకేటప్పుడు కూడా కరెక్ట్గా ఉండదు. అది అందులో కనీసం ఒక్కొక్క సంచిలో 4-5 కిలోలు తక్కువ అవుతుంది. అదొక లాభం మళ్ళీ వీళ్ళకి. ఇట్లా వేల కోట్లు. ఇది ఇప్పుడు కాదు, చెప్తున్నా కదా, 10 ఏళ్ళ నుంచి ఇదే గతి అంట, ఇదే తంతాంగం, ఇదే పరిస్థితి. ఎవరు అడగాలి దీని గురించి? అరే భయ్, మీరు దోసుకున్న వాళ్ళు మీ దగ్గర డబ్బులుంటే కొనుక్కుంటారా నాయన? ప్రజలైతే రైతులను మోసం చేసి వాళ్ళ కష్టాన్ని దోచుకొని మీరు ఎంత బాగుపడతారా నాయన? నాశనం అయిపోతారు. ఒకరి కష్టాన్ని దోచుకొని తింటే పైకి పట్టది. అర్థమైందా? మీకే చెప్పేది. ఈ దోసుకునే నా కొడుకులు, రైస్ మిల్ నా కొడుకులు, వేల కోట్లు, ఒక్కొక్క రైస్ మిల్లల్లా 100 కోట్లు, 220 కోట్లు ఏంద్రా నాయన దరిద్రంగా. పదేళ్ళ నుంచి ఇదేదో దుస్తుందంట, అది ఇప్పుడు బయటకు వచ్చింది. దాన్ని చెప్పేవాడు ఇవ్వలేడు. పొద్దున్న చూస్తున్నా ఏ టీవీలో వస్తలేదు, ఎవడు సోషల్ మీడియాలో కూడా ఎవడు వేస్తలేడు, కనీసం టీవీలో రాలేదు. సోషల్ మీడియా అంత ఫాస్ట్గా ఉంటుంది, యూట్యూబ్, పబ్లిక్ న్యాప్, అవి ఇవి. మరి ఎక్కడ అసలు ఒక్కడన్నా వేసిండా? నేను ప్రతిసారి ఏం చేస్తా, ఫస్ట్ పేపర్ కానీ టీవీ కానీ చూసిన తర్వాత ఎవరు వేసిరు, ఎవరు వేయలేదు, ఏ ఛానల్ నుంచి వచ్చింది, ఏ టీవీలో వచ్చింది, ఏ పేపర్లో వచ్చింది, ఇవన్నీ చూసిన తర్వాత
దీనికి ఎవరు స్పందిస్తారని చూసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తా. ఇంతకుముందు కూడా చెప్పిన నేను 2-3 వీడియోలలో అట్లా చేస్తున్నా. నేను పొద్దున వచ్చిన పేపర్ చదివిన నేను. ఇప్పుడు 2 అవుతుంది, 2:30 అవుతుంది. రైతుల కష్టాన్ని దోచుకొని తింటే మీరు బాగుపడతారా? మీకేమైనా తెలివి ఉందా? 1000 కోట్ల ఒక్క రైతులు తన దోసుకున్న దాంట్నే 1000 కోట్లు. రైస్ మిల్లర్లతో మీకేం పని రా భయ్? నేను అడుగుతున్నా. మా ఛానల్ తరపు నుంచి, ఎంపీ మీడియా ఛానల్ తరపు నుంచి నేను అడుగుతున్నా, రైస్ మిల్లర్లతో మీకేం పని? వాళ్ళు వడ్లు అమ్మిర్రు, బియ్యం పట్టించిర్రు, వడ్లకు మీరు రైతులకు పైసలు ఇచ్చిర్రు, అయిపోయింది. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి రైతుల దగ్గర కూడా కాంటవెట్ట దగ్గర ఒక్కొక్క సంచి మీద 5 కిలోలు 10 కిలోలు తక్కువ చేసి దాన్ని కూడా ఒక 100 సంచులు ఉంటే వీళ్ళు 100 సంచులు చూపిస్తే అక్కడ ఎక్స్ట్రా వచ్చేదంత 120 సంచులు వస్తాయి. ఆ 120 సంచులు ఈ లెక్కలకే రావు. మళ్ళా అది ఒక దోపిడీ. పల్లెలలో వడ్లు వండేది, బియ్యం పట్టించేది, వడ్లు జోకేది హైదరాబాద్లో ఉంటాయా, సిటీలు ఉంటాయా, హైటెక్ సిటీలు ఉంటాయా, పల్లెటూళ్ళలో ఉంటాయి, మండలాల్లో ఉంటాయి, గ్రామాలలో ఉంటాయి, గ్రామ పంచాయతీల కాడ ఉంటాయి, సొసైటీ దగ్గర ఉంటుంది. ఇంత ఘోరంగా ఏంద్రా నాయన మీరు? ఓ పందికొక్కులు ఆ గోదాములు ఎత్తే పందికొక్కులు బుక్ చూడు. అవన్నీ బుక్కి కొంచెం దొరకకుండా పోతున్నాయి. కానీ మీరు అంతకంటే పెద్ద దొంగలు. అది ఆ పందికొక్కు ఎట్లనో బియ్యము వడ్లో ఎట్లనో తిని అటు పోతుంది ఇటు పోతుంది, ఇయ్యాల దొరకదు, రేపు దొరకదు, అది చేయది ఇది చేయది. లాస్ట్కు 4వ రోజో 3వ రోజో కనిపిస్తుంది. కానీ మీరు కనబడకుండా దోసుకుంటుర్రేంద్రా భయ్? ఎవడు మీకు రైట్స్ ఇచ్చింది? ఇన్ఫర్మేషన్ వాళ్ళు తనిఖీలు చేసేదాకా దొరకలేదు అంటే వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ పోయింది కాబట్టి వాళ్ళు తనిఖీలు చేస్తే ఇంత బయటపడింది. అది 2-3 జిల్లాల, ఖమ్మం జిల్లాలో చాలా ఉంది. ఇదేంది వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? గ్రామాలల్లో జిల్లా అధికారి ఏం చేస్తున్నాడు? మండల అధికారి ఏం చేస్తున్నాడు? ప్రతిసారి మీ ఎంబడి తిరగారు కదా. మీకు ఏదో ఉంటుంది లింకు వాళ్ళతోని, కానీ చెప్పరు. ఎందుకంటే 1000 కోట్ల లూటీ అనేది దాంట్లో మీకు పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి, మీకు కమిషన్లు ఉంటాయి కాబట్టి చెప్పరు. అరే చెప్పకపోయినా పర్వాలేదురా భయ్, మీరు తినండి. కానీ రైతుల దగ్గర వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ చెమటని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి భార్య భర్తలు, అన్న చెల్లి, తల్లి తండ్రి అందరూ కలిసి వర్షంలా చలిలా ఎండలా ఇదంతా కష్టపడి అంతా పంట పండించి అది చేస్తే కుంభకోణం. వాడొచ్చి భూములు కుంభకోణం, వీడొచ్చి స్కామ్ల కుంభకోణం, వాడు 1000 కోట్ల భూములు అమ్ముకోవడం, వీడొచ్చి ఎకరాలకు ఎకరాలు కబ్జాలు పెట్టడం, అది 1000 కోట్ల ఆస్తులు. అట్లనే తయారయ్యారా మీరు కూడా? హైదరాబాద్లో హైడ్రా ఎక్కడ కానీ అక్రమంగా వీళ్ళు ల్యాండు భూములు చేసినవన్నీ 1000 కోట్ల ప్రాపర్టీస్. 1000 కోట్లు, 100 కోట్లు కాదు. అదంతా హైడ్రా తీసుకొచ్చి గుంజి పెట్టింది ముంగట. కొడుకులారా మీరు కూడా దొరికిరనుకో బియ్యం సంగతి, బియ్యం లేవు వడ్లు లేవు అంటే అసలు దానికి అర్థమైందిరా నాయన. ఎందుకుండే ఇప్పుడు 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 సీజన్ ఏంది?
వడ్లే కదా, బియ్యమే కదా. ఇప్పుడు ఉన్నాయన్నీ మీరే దోసుకపోతే సన్న బియ్యం అన్నారు రా భయ్. సన్న బియ్యం అంటే రేషన్ కాడ పోయి ఆడ రేషన్ షాప్ కాడ పోయి చూస్తే ఒక దగ్గరనేమో ఏనో అదృష్టవంతులకు ఒక దగ్గర ఫస్ట్ మాత్రం 3 నెలలకు ఒకటేసారి ఇచ్చినప్పుడు సన్న బియ్యం ఇచ్చారు. తర్వాత పొరాబాయి జక్మారా నువ్వు ఓనిరా అన్నట్టుగా అడిగేటోడు లేడు కదా. ఎంత స్కామ్ దొరకవుతుంది కదా. మళ్ళా ఏడవైనా దొడ్డు బియ్యమే. మళ్ళీ దానికి మాకు దొడ్డు బియ్యం ఇస్తారు ఏంది సార్, అందరి దగ్గర ఫస్ట్ సారి సన్న బియ్యం ఇచ్చారు, ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తారు ఏంది, కొన్ని దాంట్లో సన్న బియ్యం వచ్చిందని అంటే అరే ఏం చేయాలా నాయన, మేమేం చేస్తాం సార్, మీ రేషన్ కార్డు మీద మీకు ఎంత వస్తుందో అంత తీసుకోండి, మా గురించి మాతో ఆర్గ్యుమెంట్ చేసుకున్నారంటే మరి మీతో కాకపోతే ఇంకోళ్ళతో చేస్తాం సార్ అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏం తెలుసా, వర్షాలు వచ్చినాయి గోదాములల్లో ముక్కిపోయినాయి, ఆడ ఉన్న బియ్యం కానీ వడ్లు కానీ ఆ వడ్లు పట్టిన వడ్లు కానీ పట్టించిన బియ్యం కానీ ఆ గోదాములల్లో మొత్తం వర్షానికి నిమ్ముకు మొత్తం బియ్యం ఖరాబ్ అయితే ఆ బియ్యాన్ని రేషన్ షాపుల దగ్గరికి ఆ లారీలలో తీసుకొస్తే అవి తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అవి మేము ఆలబెట్టుకుంటున్నాం, అవే దీనికి ఆలబడుతున్నాం. ఇంత దరిద్రంగా నారా భయ్. రైస్ మిల్లర్లు ఏంది, రైస్ మిల్లర్స్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ కొడుకులారా మీరు దొరికిరంటే ఒక్కొక్కని యాక్షన్ ఎట్లుంటుంది తెలుసా. రైస్ మిల్లర్ల రాజకీయ నాయకులు అది ఉందంటే ఎమ్మెల్యే సాబ్ది, ఇది ఉందా అంటే ఎమ్మెల్యే చెల్లెల్ది, ఇది ఎమ్మెల్యే బామ్మర్దిది, ఇవే వాళ్ళే ఇవన్నీ. లేకపోతే పెద్ద దొరది, లేకపోతే పెద్ద రెడ్డిది, ఇది వాళ్ళే. సామాన్యులు అయితే గరీబోళ్ళకు రైస్ మిల్ ఏడు ఉంటుంది, కిరాణా షాపే దిక్కు లేదా. గరీబోళ్ళతో ఇంతకన్నా మాది ఉంటే బయటకు వచ్చి కూలీ చేసుకొని నారి చేసుకొని పొద్దంతా కష్టపడి పొద్దుకి మామిడికాయ తొక్కు ఇంత పలుచుపులతో వాళ్ళు ఎందుకు తింటారు, మీ లెక్క మంచిగా బిర్యానీలు తింటారు సన్న బియ్యంతో. ఇంత అన్యాయం కదా. బియ్యం లేవు వడ్లు లేవు అంటారు, దాని అంట 1000 కోట్ల రూపాయలు లూటి. 10 ఏళ్ళ నుంచి ఇదే తతంగం. ఎవడు అడగకపోయిపోయాడు మీకు. ఈసారి ఇప్పుడు వడ్లు బియ్యము రేషన్ షాపులలో ఇవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు వడ్లు జోకిన తర్వాత బియ్యం పట్టించిన తర్వాత మీరు చెప్పిన విధానం ఏంది, 10 ఏళ్ళ నుంచి అయినా కానీ బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పటి నుంచి ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారు కానీ సన్న బియ్యం ఇస్తాము ఇదే లొల్లి. ఏడిచ్చిర్రా భయ్, ఎవడిచ్చిండు? ఆ 3 నెలలకు ఒకసారి ఇచ్చిర్రు. అదెందుకు ఇచ్చిర్రు? వర్షాలు వస్తాయమ్మా ఒకటిసారి లేడీస్కి కానీ జెంట్స్కి కానీ లైన్లో ఎవరితో తడిసిపోతే బియ్యము తీసుకుపోండి అని చెప్పి ఇచ్చారు. అది పాత స్టాకు. అప్పుడు నమ్మకం కుదిరియాలని సన్న బియ్యం ఇచ్చారు. ఇప్పుడు చూడు ఏడలేదు సన్న బియ్యం. ఏదో కొన్ని దగ్గర ఇస్తున్నారు, కొన్ని దగ్గర పోతే నాకే దొరకలేదు నాయన, నాకే దొరకలేదు. నేను పోయి తక్కడక్కడ నా కార్డు నేను తమ్ము పెట్టి అది చేస్తే దొడ్డు బియ్యం ఇదేందన్నా అంటే అరే అవన్నీ వచ్చినాయన్నా నేనేం చేయాలి, లారీ వచ్చి రాత్రి అన్లోడ్ చేసిపోయింది, నేను ఇది ఇస్తున్నా. ప్రత్యేకంగానైతే నీకోసం వేరే లేవు కదా, అందరికీ ఇవే ఇస్తున్నా, అందరికీ చూసుకో అంటే నేను 2-3 అన్న ఎట్లుంది, ఆంటీ ఎట్లుంది, అక్క మీ ఎట్లున్నాయి అది అని చేయచ్చా. నోట్లే మానవాడా నీ ఇంట్లో వినిగల్లా దరిద్రం పోయిందో కానీ ఈ బాడుకోలకు ఎందుకు ఓట్లు వేసినాము. ఆ లుచ్చలు మాట్లాడిరు అట్లా, ఈ లుచ్చలు మాట్లాడిరు ఇట్లా, మన బతుకుల మీద ఆడుకుంటుర్రు. మన బతుకులకు కనీసం వాళ్ళ ఉన్నోళ్ళు 100 కోట్లు
లక్షల కోట్లు ఉన్నోళ్ళేమో, వందల కోట్లు ఉన్నోళ్ళేమో భూ అక్రమాలు చేసుకుంటారు, ల్యాండ్ కబ్జాలు చేసుకుంటారు, బియ్యం అక్రమాలు చేసుకుంటారు, ఒడ్లు చేసుకుంటారు, బియ్యం చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. మనకు కడుపు నిండా తిండి లేకుండా చేస్తున్నారు అది అని చెప్పి పేద లొల్లి. అరే అది రేషన్ షాప్ కాడ ఆయన మీ దండం పెడతామ్మా అన్న జర వీళ్ళందరినీ సర్దు చెప్పు అది అని చెప్తే మేము ఒక 2-3 దోస్తులం కలిసిపోయిన ఉంటుంది. ఆడ పోయి వాళ్ళందరినీ చేస్తే చూడన్న మా ఉసురు మీకు ముట్టండ్రా, మీరు ఓట్లకు రండి మీకు సంగతి చెప్తాం. ఇవి ఎట్ట తింటారు రా భయ్? ఇవి మొత్తం బియ్యమా నూకల అది అని చెప్పి పేద లొల్లి. ఈ బాడుకోకి ఓటేస్తే ఇట్లా వేస్తాడు, ఆ బాడుకోకి వేస్తే అట్లా వేస్తాడు, ముందుగా మీకు అన్నీ చేస్తామని ఈ చెప్తాడు. లాస్ట్కి వచ్చేసరికి మనకు నూకల బియ్యం పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఓట్లకు వస్తే అప్పుడు చెప్తామని అన్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఓట్లకు పోతారు కదా, అప్పుడు తీస్తారు మీ తడాక. ఇంత దారుణం చేద్దా నాయన? మళ్ళీ దానికో పెద్ద శీర్షిక, బియ్యం లేవు, ఒడ్లు లేవు, ఏడిపోయినాయి రా భయ్. రైతులు పండించిన పంటలు ఏడిపోయినాయి. 1000 కోట్ల మీకు ఏం చేసుకుంటారు రా భయ్? సస్తే కొండపోతారా? అవిటి మీదనే కాల పెడతారా మిమ్మల్ని? గరీబోళ్ళ పొట్టగొట్టి కడుపు నింపుకోవడం ఏంద్ర దరిద్రంగా బాడకోవాలి. ఎమ్మెల్యే బాగుపడుతుందంట, ఎమ్మెల్యే చెల్లేదంట, ఇంకో జడ్పీటీసీదంట, ఒక్కొక్కరికి 2-3 రైస్ మిల్లు అంట. రైస్ మిల్ అన్నీ చేసి సరే అయిపోయింది. అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఈ బియ్యం తీసుకుపోయి మళ్ళీ ఎన్నో అక్కడ ఆంధ్రాలో ఒకసారి షిప్లో తీసుకుపోయి చూడు. అట్లా రేషన్ బియ్యం టన్నుల కొద్ది దొరికినాయి. అట్లా వీళ్ళు అమ్ముకుంటుర్రు. మనకు వచ్చేది ఇప్పుడు మనం తినే రైసు ఇది గోల్మాల్. మీరు రైతులతో పెట్టుకోవద్దు. మీరు ఎప్పుడైనా రైతుల కష్టాన్ని, రైతుల ఉసురు ముట్టి సస్తారు. మీకు కాకుండా మీ పిల్లలకు ఉసురు ముడుతుంది మీరు చేసే పనులకు. మంచి చేయండి రా భయ్. అన్ని 1000 కోట్లు మీరు లూటీ చేసిరు కదా, అన్ని కోట్లు సంపాదించారు కదా, కనీసం ఒక 2 కోట్లు 3 కోట్లు అనాథాశ్రమాలకు, కళ్ళు లేని పిల్లలకు, కాలు చేతులు ఇరిగిన పిల్లలకు, హాస్పిటల్ కాడ బయట కూర్చున్న పేషెంట్లు లోపల ఉన్నప్పుడు బయట కూర్చుని అడుక్కుని తినే వాళ్ళకి ఎప్పుడన్నా సాయం చేసిరా భయ్? మీరు ఎప్పుడన్నా అన్నదాన కార్యక్రమం పెట్టిర్రా? మీ ఊళ్ళలో గరీబ్ ఉన్నోళ్ళ పెళ్ళిళ్ళకి బియ్యం ఇచ్చిర్రా? ఇంకా చందా రాసిర్రా? అంత మైండ్లెస్ ఫెలోస్ ఉన్నారు. ఇదేంద్రా భయ్ 1000 కోట్ల లూటీ అంటే? ఇప్పుడు మేము కాదు, మేము నూకల బియ్యం అయినా ఏమైనా ఆరబెట్టుకొని తింటాం. పండించిన రైతులు ఏం తినాలి మరి? ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటారు కదా, వాళ్ళు అమ్ముకుంటారు అంటే వాళ్ళకు అమ్ముకోకపోతే వాళ్ళకు బతుకు లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పు తెచ్చుకొని నా విత్తనాలు తెచ్చుకొని అప్పు తెచ్చుకొని చేసుకొని కూలీ నారి ట్రాక్టరు మిషను అవి అంటే కదా వాళ్ళకి మిగిలేదు ఏముండదు. వాళ్ళు కూడా లాస్ట్కి వస్తే గివే బియ్యం. అందుకే మంది కొప్పలు మోస్తానికి ఊళ్ళ పండు తిరుగుతారు. మీరు ఇప్పుడు ఓట్లలో కొర్రి.
ఓట్లకు పోతారు కదా, సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు పోతారు కదా, అప్పుడు చెప్తారు మీ తడాక. మేము చెప్పిస్తాం కూడా. పొద్దున్న నుంచి ఈ పేపరు ఎంతమంది చదువుతుంటారు పొద్దున్న నుంచి? నేను చూపించిన పేపరు ఎంతమంది చదువుతుంటారు? ఒక్కడన్నా స్పందించిండా దీని గురించి? ఒక్కలన్నా ఛానల్లో పెట్టిర్రా? ఒక్కలన్నా ఒక యూట్యూబ్లో ఇట్లా మాట్లాడి ప్రజలకు తెలిపిర్రా? ప్రజలకేం తెలుసు? పాపం వాళ్ళు ఊళ్ళల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళకు వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ఛానళ్ళన్నీ తెలుసుకుంటా వీడియో చూసేంత టైం వేయడం వాళ్ళకు, టీవీ చూడడానికి టైం ఉండదు వాళ్ళకు. పొద్దుగా లేచి చాయ్ తాగి ఇంత అంబలు తాగి ఇంత బువ్వ తిని పోతారు. ఇప్పుడు మళ్ళీ వడ్లు, మొన్నటిదాకా వర్షాలు వచ్చి అవి సగం నాశనం అయినాయి. వానికి 100 బస్తాలు వచ్చేది 50 బస్తాలు కూడా రావు రైతన్నకు. అందుకే చెప్తున్నా, మీరు ఎవరినైనా దోసుకొని రా నాయన. ఆ భూములు ఉన్నోడిని, ఆ లక్షలు ఉన్నోడిని, ఆ కోట్లు ఉన్నోడిని, ఇక్కడ కబ్జాలు పెట్టినోడిని, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లలో ఉన్న ఎకరాల తోటలు, మామిడి తోటలు, అరటి తోటలు, ఆ తోటలు, ఈ తోటలు, సిటీ అవతల ఆ కట్స్లో ఈ కట్స్లో ఉన్నాయి కదా పాతబడ్డ భూములు, ఈ ఫామ్ హౌజులు, రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు, వాళ్ళ దగ్గర ముంచుకోండి. రైతుల దగ్గర ముంచుకోవడం ఏంద్రా నాయన భయ్? మీరు అలాంటివి చేయొద్దు, ఉసురు ముడిచి వస్తారు. అది తిన్నది ఎట్లా పైకి పడుతుందిరా భయ్ మీకు? మీకు కాకపోయినా మీ పిల్లలకు కలుగుతుంది ఆ ఉసురు. మంచిది కాదు. రైతన్నను ఏడిపిస్తాడు, ఎప్పుడు బాగుపడాడో ఎన్నో వీడియోలో చెప్పిన నేను. ఇంకా వాళ్ళకి తెలియదు రైతులకు ఈ విషయం. నేను చెప్తా, నేను మొత్తం ఫార్వర్డ్ చేస్తా. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, గ్రూప్లల్లో అన్నిట్లో ఫార్వర్డ్ చేస్తా. ఎవడు ఫోన్ చేస్తాడు ఏం నాకు, నేను మాట్లాడతా. మిమ్మల్ని అడిగేటోడు లేకనా? మళ్ళా ఎలక్షన్లు వస్తాయి కదా, అప్పుడు మాట్లాడదాం. అప్పటికల్లా మీ సగం తడాకా తీస్తారు. పొద్దున్న లేచిన పేపర్ చూసినా బియ్యం లేవు, వడ్లు లేవు, 1000 కోట్ల లూటీ. అదేంది 1000 కోట్లు లూటీ ఏందిరా నాయన? ఏదో 50 లేకపోతే 50 లక్షలు 50 కోట్లు అంటే అది వేరు. కానీ ఒక్కొక్క జిల్లాలోనే 90 కోట్లు 200 కోట్లు అట్లా ఎన్ని జిల్లాలో ఎన్ని అవుతున్నాయి? అవి బియ్యమే, మళ్ళా వడ్లే, మళ్ళీ కందులు, శనగలు, పల్లి, మొక్కజొన్న, కూరగాయలు, దాంట్లో ఎంత తింటుర్రు? అదెంత లూటీ అవుతుందో, దాని మీద ఎంత సంపాదిస్తుర్రో ఈ కాంట్రాక్టర్లు. నేను చెప్పేది ఏంటంటే, రైస్ మిల్లర్లు మీరు కరెక్ట్గా వచ్చిన వడ్లు పట్టించి, ప్రజలైతే ఎవరైతున్నారో వాళ్ళకి పట్టించి ఇచ్చేయండి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ లారీలు ఒకటేసారి 10 లారీలు వచ్చి ఇది పట్టియండి, మా ప్యాక్ చేసి కరెక్ట్ పెట్టండి అని చెప్పి పెద్ద పెద్ద వస్తారు చూసినావా? వాళ్ళ దగ్గర అసలు ఇవి ఎక్కడివి, ఇవి కొన్నాయా లేదా అని చెప్పి మీరు వాళ్ళని అడగండి. వాళ్ళు అబద్ధం చెప్తే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయండి. మా దగ్గర 4 లారీలు వచ్చినాయండి, నిజమియా అబద్ధమియా? వ్యవసాయ శాఖ అధికారికి ఇవ్వండి, మండల ఎంఆర్ఓకి చెప్పండి, ఆర్ఐకి చెప్పండి. ఊళ్ళో ఇప్పుడు సర్పంచులు లేరు కదా, సెక్రటరీలకు చెప్పండి. వీళ్ళే సగం దొంగలు అయితే రైస్ మిల్లర్లు సగం దొంగలు. అందరు దొంగలు కలిసి రైతులను నోట్ల మన ఓసుడు.
మేము రైతులు కష్టపడాలా, మిమ్మల్ని బతికియాలా? ఎన్ని రోజులు బతుకుతారా భయ్ మీరు? 200 సంవత్సరాలు, ఒక 200 ఏళ్ళు బతుకుతారా? ఒక 150 ఏళ్ళు బతుకుతారా? ఇలాంటి దోపిడీ చేసుకుంటా రైతుల దగ్గర వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ చెమటని. వాళ్ళ జీవితాలను ఎందుకు నాశనం చేస్తారు మీరు? ఎవడు అడుగుతలేడు మిమ్మల్ని. ఇగో ఇలాంటి బయటకు వస్తే ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్నారు. మళ్ళీ రేపటిలో ఎన్ని దొరుకుతాయో, అప్పుడు మళ్ళీ దొరికినప్పుడు మళ్ళీ వీడియోలే మళ్ళీ చెప్తా. ఇప్పటికైతే పేపర్లు వచ్చింది, నేను మీ ముందుకు తీసుకొచ్చిన. చాలా నష్టపోయారు రైతులైతే, ఇంకా నష్టపోతారు కూడా. ఇంకా కొన్ని ఏరియాలలో పంటలు కోయలేదు, కోసిన దాంట్లో కూడా ఎండబెట్టి అమ్మడము ఇవన్నీ జరుగుతున్నాయి, కాంటలు అవి ఇవి. దాంట్లో మళ్ళీ పట్టించి గవర్నమెంట్ అది ఇది అన్నీ వేసేటకల ఏడుదాకా వస్తుందో, లాస్ట్కి వస్తే సన్న బియ్యం ఇస్తాం అంటే గదే నూకల పువ్వ, గదే ముక్కిపోయిన బియ్యం మనకు తప్ప ఏం లేదు. రైతులు పూర్తిగా నష్టం. అది ఈ దొరలు చేసే పని. దాంట్లో రాజకీయ నాయకులు ఉంటారు, కాంట్రాక్టర్లు ఉంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ఈ వీళ్ళు ఉంటారు, పార్టీలలో ఉన్న లీడర్లు అందరూ ఉంటారు. అది మాది కాదు, ఆ రైస్ మిల్ వాళ్ళది అంటే ఒకని అడిగితే వాళ్ళ బామ్మర్దిది. ఆ బామ్మర్ది ఎవడు? మనకి 3 రైస్ మిల్లా. ఇంకొని అడిగితే వాళ్ళ మర్దల్ది, వాళ్ళ పేరు మీద ఉండేవి ఇవి. అని తమ్మునికైతే 4 గంట. పొద్దున పేపర్ చూసిన తర్వాత ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే నేను మీ ముందుకు వస్తా. నేను ఊరికే ప్రతి వీడియో చేసినప్పుడు మీరు అనుకుంటారు వీడు ఏం చేస్తుండు అది అని చెప్పి. ఇట్లా నేను ఫస్ట్ ఇవన్నీ తీసుకున్న తర్వాతనే మేము ముందుకు వచ్చినాను, అవి చేస్తాను నేను. పేపర్లో చూడండి, ఈరోజు పేపర్లో రైతు బాగుపడండి రా నాయన. రైతు బాగుపడితే మీకు కళ్ళల్లో మంటలు ఎందుకు పోయి? మీకు ఓర్వజాలంతరం ఎందుకు? రైతులేంది మీరెక్కడ రా భయ్? ఒకప్పుడు మీ అయ్యవ్వలు కూడా రైతులే కదా. ఇప్పుడు బాగా బలిసి పైసలు ఎక్కువ అయ్యి ఆడ ఈడ వాడిని వీడిని ముంచుకుంటా, ఆడ ఈడ కబ్జాలు చేసుకుంటా, ఆడ ఈడ వానికి వీనికి లంచాలు ఇచ్చుకుంటా, భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుంటా, పైసలు బాగా సంపాదించుకుంటా, అక్రమంగా దోసుకుంటా, డబ్బు బాగుంది. ఆ పలుకుబడితోని ఇవన్నీ చేస్తున్నారు మీరు. ఏది లేకపోతే మా లెక్కనే గిట్నే ఉంటారు, గట్నే రైతుల లెక్కనే ఉంటారు. మీ తను ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం, ఎన్ని లక్షలు ఉంటే ఏం లాభం? రైతుల ఉసురు పోసుకోవడం. నేను చెప్తున్నా కదా, రైతుల ఉసురు మంచిది కాదు. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ జీవితాంతం వాళ్ళ కష్టంతో ఆడుకుంటారు మీరు, వాళ్ళ జీవితంతో ఆడుకుంటారు. వాళ్ళు పొద్దున్న లేస్తే పొద్దున్న దాకా పొలాల పంటుంటారు. అలాంటిది రైతులతో మీరు చాలా రైతులను మోసం చేస్తున్నారు. మోసం చేయడం కాదు, చేసిర్రు. ఇంకెన్ని బయట పడతాయో ఇప్పుడు. నేను చెప్తున్నా కదా, రైతుల రక్తం దాగి బతికి బాగుపడతామంటే మీరు ముందర పడరు. మీకు ఏవో రోగాలు వచ్చి ఏవో ఎన్నో అవుతుంది మీకు. రైతు రక్తము, రైతు చెమట, రైతు కష్టము మంచిది కాదు. మీరు రైతులకు సాయం చేయండి. వాళ్ళకి ఏదైనా కావాలంటే పురుగుల మందులు కానీ, ఎరువుల మందులు కానీ, బియ్యం లేకపోతే బియ్యము కానీ,
నాట్లేసేటప్పుడు యూరియా సంచులు కానీ వాటర్ లేకపోతే బోర్లు వేపియడం కానీ గిసుటి మంచి పని చేయరు. ఈ లుచ్చ పనులు ఏంద్రా పడకోవాలి మీరు? ఈ లుచ్చ పనులు చేసుకుంటా 1000 కోట్లు సంపాదించుతుడు. ఇప్పటికైతే ఈ వీడియో వచ్చిన దాన్ని మీ ముందు పెట్టిన ప్రతి ఒక్కరు ఇది షేర్ చేయండి. రైతులకు చాలామందికి తెలియదు. ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నా, ఇప్పుడే చేస్తున్నా. చేసిన తర్వాత ప్రతి ఒక్క మీకు ఎవరైతే చూస్తారో ప్లీజ్, నా కోసం కాదు, రైతుల కోసం. రైతుల మీద వీళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో ఆ విషయం రైతులకు తెలవాలి పాపం. వాళ్ళు రాజకీయ నాయకులు ఏది చెప్తే అది విని రోడ్ల మీద ధర్నాలకు రమ్మంటే ధర్నాలకు, ప్రచారాలకు రమ్మంటే ప్రచారాలకు, మీటింగ్లకు రమ్మంటే మీటింగ్లకు, ఏదో 200 ఇచ్చింత అన్నం పెట్టి పంపించేయడము అలాంటిదే చేస్తామంటే వాళ్ళు పోతారు తప్ప ఇలాంటి మోసం మాకు చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు, ఈ పెద్ద పెద్ద గుండాలు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఇట్లా చేస్తున్నారన్న విషయం అసలు రైతులకు తెలియదు. అందుకని తెలిసేటట్టు మీరు అందరూ కొంచెం సహకరించండి ప్లీజ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అన్నకి, తమ్మునికి, అక్కకి, చెల్లెకి, తాతలకి, అవ్వలకి, ముఖ్యంగా రైతులకి తెలిసేటట్టు చేయండి ప్లీజ్. ఇప్పటికైతే ఈ వీడియోకి ఇది నేను మీ ముందు ఉంచిన, మళ్ళా సోదాలు నిర్వహిస్తున్నారు కదా, అప్పటికల్లా మళ్ళీ ఇంకెన్ని వస్తాయో అది కూడా మీ ముందు పెడతాను నేను. నెక్స్ట్ వీడియోతోనే మళ్ళీ కలుద్దాం. మీ మహేష్ ఎంపీ మీడియా. ఈ వీడియో మాత్రం తప్పకుండా మీకు అందరికీ తెలిసేటట్టు చేసేటట్టు ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్. ఎందుకంటే రైతు కష్టాన్ని వీళ్ళు ఆడుకుంటున్నారు, రైతు జీవితంతో ఆడుకుంటున్నారు, రైతు రక్తం తాగుతున్నారు, రైతు చెమటతోని వీళ్ళు అది చేస్తున్నారు. రైతు కష్టాన్ని దొంగిలించి తింటున్నారు, కొనుక్కొని కాదు దొంగిలించి తింటున్నారు. అది దయచేసి మీకు అందరికి చెప్తున్నది ఏంటంటే రైతుల తరపు నుంచి, నేను కూడా ఒక రైతునే, రైతుల తరపు నుంచి మీకు ప్రత్యేకంగా 2 చేతులు జోడించి మీకు చెప్తున్నా, ప్రతి రైతుకి, ప్రతి ఊరికి, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి ఈ వీడియో ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు షేర్ చేస్తారని చెప్పి, వాళ్ళకు చూపిస్తారని చెప్పి, తెలియకుండా కొంచెం చెప్తారని చెప్పి, అది పేపర్లో ఎక్కడ ఉందో అది చూసుకోండి. అది చూసుకున్న తర్వాత నేను ఈ వీడియో చేసిన, అది అబద్ధం అయితే పేపర్లో ఉంటుంది, టీవీలో కూడా చెప్తుండొచ్చు. అది కొంచెం మీరు పెద్ద మనుషులకు, రైతులకు, తెలియని వాళ్ళకి, గ్రామాలల్లో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, అవన్నీ కొంచెం చూసేటట్టు చేయండి ప్లీజ్. ఇదే నా రిక్వెస్ట్. ముఖ్యంగా నేను ఒక రైతుని కాబట్టి నాకు ఇంత బాధ ఉంది కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడినా. వీడు ఇట్లా మాట్లాడిండు అట్లా మాట్లాడినా అంటే నేను రైతుని, నేను వ్యవసాయం చేసిన, నాకు బాధ ఉంటుంది. నా కష్టాన్ని కూడా మీరు దోసుకున్నట్టే లెక్క. మరి రైతు కష్టాన్ని దోసుకొని బాగుపడాలని చూసి వాళ్ళ జీవితాలతో ఆట ఆడుకున్నవాడు ఎవ్వడు బాగుపడాడు, వాడు ఎప్పటికీ పైకి రాడు. గుర్తుపెట్టుకోండి. దయచేసి నేను అదే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా ఎంపీ మీడియా తరపు నుంచి ప్రత్యేకంగా మీకు నేను చెప్తున్నా కదా, 2 చేతులు జోడించి చెప్తున్నా, రైతులకు నష్టం జరిగింది, ఆ నష్టాన్ని ఇప్పటితో ఆపండి, ఆపేటట్టు చేసేటట్టు. అది ఇంకొక దగ్గరికి వెళ్ళకుండా, ఇప్పుడు ఇది వచ్చింది ఇంకెన్ని వస్తాయో తెలియకుండా, తెలిస్తే నేను చెప్తాను, ఆల్రెడీ వస్తాయి కూడా. ఇప్పటితో ఆపేటట్టు ఏదైనా ప్రయత్నం వాళ్ళు చూసుకుంటారు రైతులు. అరే ఇట్లా జరిగిందా, మనం ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందా అని చెప్పి వాళ్ళకు కూడా కొంచెం లోకజ్ఞానం అనేది కొంచెం తెలుస్తుంది. పాపం రైతులు, చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కొంచెం సహకరించండి ప్లీజ్. వీడియోని కొంచెం
అందరికీ తెలిసేటట్టు ముందుకెళ్ళేటట్టు చేస్తారని చెప్పి మా వ్యూస్కి, మా తెలంగాణ ప్రజలకి, మండలాల్లో ఉన్న ప్రజలకి, గ్రామాలలో ఉన్న ప్రజలకి అందరికీ అందుబాటులో ఈ వీడియో పోవాలని ఆశిస్తూ నేను మీ మహేష్ ఎంపీ మీడియా మరో వీడియోతో ముందుకు వస్తాను. జై హింద్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.